మీరు ఎలా ఉన్నారంట? మీరందరూ ఎదుటివారి ఎడల దేన మనసు వస్త్రాన్ని ధరించుకోవాలి. మిమ్మల్ని మీరు దేనత్వమైనటువంటి వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఈ లోకరీతమైనటువంటి అలంకరణ కాదు. అందం సౌందర్యము వ్యక్తమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకమైనటువంటి అందము కాదు కావాల్సింది. దేన మనసు వస్త్రములు ధరించుకొని అలంకరించుకుంటే, దేనత్వం కలిగి ఉంటే నీవు దేవుని కృపతో పొందుకోగలుగుతావు. దేవుడి దగ్గర ఆమె మరియా నా ప్రాణం ఎప్పుడు కూడా ప్రభువుని గణపరుస్తుంది. నేను ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడికి లోబడినటువంటి స్త్రీగా కనపడుతుంది. తన జీవితాన్ని సమర్పణ జీవితంలో కలిగినటువంటి స్త్రీగా కనపడుతుంది. లోక రక్షకుడిని లోకానికి లోక కళ్యాణార్థమే మానవ పాప విమోచన కొరకే ఈ లోకములకి ప్రభు రావడానికి మరియా ఒక సాధనమైనది. చాలా మంది మరియని పూజ చేస్తూ ఉంటారు. ఆమె దేవుడని దేవతని ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుడి బిడ్డారా, లోకరక్షకులు మోసే అనుభవాన్ని మనం పొందుకోవాలి. ప్రభుత్వం ఉంటారు. ఓ మహిళ దేవుని మహిమకు మీరు దూరము కావద్దు. ఓ మహిళ దేవుడి ప్రభుత్వం దూరము కావద్దు. మరి దేవుడితో సహవాసం చేస్తున్నామా? దేవుడితో సహవాసం చేస్తున్నామా? సాతానుతో సహవాసం చేస్తున్నామా? దేవుడితో సహవాసం చేసి మనమందరం ఎలా ఉండాలో తెలుసండి. మనం చదువుకున్న మొదటి పాఠం ఏంటది? నిర్గమా ఖండము 15వ వచనము అంతేనా? ఎవరు స్త్రీలు? సూర్య శుక్ర ఈ ఇద్దరు మంత్రస్థానులు, దేవునికి భయపడేటువంటి స్త్రీలు, దేవునికి లోపడేటువంటి స్త్రీలు రాజాజ్ఞ చేస్తూ ఉన్నారు. మగ పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు చంపివేయడని ఆజ్ఞ ఇస్తే, అయ్యో నరహత్య చేయటము నా దేవునికి ఇష్టమైనది కాదు అది దేవునికి భయపడి నరహత్యను ఆపి కీడును ఆపి వేలు చేసినటువంటి ఇద్దరు స్త్రీలు. వీళ్ళెవరు మంత్రస్థానులు. దేవుని బిడ్డరా, చివరాక్ష చదువుకుంటాం ఒకసారి. దేవునికి భయపడి వారికి వంశాభివృద్ధిని కలగజేయటమే కాకుండా వారు ఎలా అంటారు? ఐగుప్తు స్త్రీల వంటి వారు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదన్నాడు. ఎబ్రీ స్త్రీలు ఎవరు? తిరుగుబోతులు, తిండిపోతులు, ఇవాళ వేసుకుందామని పని రేపు వేసుకుందామని అనుకునేవారు, సాగరపోతులు, నిద్రపోతులు. కానీ ఐగుప్తు స్త్రీలు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదండి. వారు ఎవరు? చురుకైనటువంటి స్త్రీలు. ఈ విలువన గోదావరి గుంపులో ఉన్నటువంటి, గోదావరి సంఘంలో ఉన్నటువంటి, చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉండాలంట? చురుకైనటువంటి స్త్రీలుగా ఉండాలా. 11 గంటలకి 10 గంటలకు 9 గంటలకు ఆరాధన, 11 గంటలకు వచ్చేవాళ్ళు కాదంటాడు. ఎందుకంటాడు? 10 గంటలకు ఆరాధన 9 గంటలకు వచ్చి నిలబడేవారు. రేపు చేసుకునే పని ఈ రోజే ఎన్నే పూర్తి చేసుకునేటువంటి స్త్రీలు. వారెవరు? ఎప్పుడు స్త్రీలు ఎవరంట? చురుకైనటువంటి స్త్రీలండి. మనము కూడా చురుకైనటువంటి స్త్రీలుగా దేవుని పాదాలను ఆశ్రయిస్తూ, దేవుని పనులు, దేవుని సహవాసములు, దేవునితో గడుపుతూ, దేవుని కృపను పొందుకొని దేవుని ప్రత్యేకత పొందుకొని, దేవుని వస్త్రాలు ధరించుకొని దేవునికి సాక్షులుగా మనమందరము నిలబడతాము. అటువంటి గొప్ప మీరందరికీ అనుగ్రహింపడి కాక ఆమె తల నుంచి ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి,
దైవ వారి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దైవ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరైనటువంటి ఏ రీతిగా తన ఉపాధి నీకు సమర్పించి నేను మనసుకు వస్త్రాలు ధరించుకుందు ఈ లోకమాన్యాలు అంటుకుండా తన జీవితాన్ని తన పవిత్రతను కాపాడుకొని నీకు సాక్షిగా నిలబడింది ప్రభువా. మేము కూడా ఈ లోకమైన మాన్యాలు అంటుకుండా లోక పాపం వైపు చూడకుండా ప్రభువా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నిత్యములు కాలం గడిపేవారుగా ప్రభువా నిత్యము సహవాసము చేసేవారుగా దేవా ఇదిగా తండ్రి నీకు నీ దర్శనాన్ని చూసేవారుగా చురుకైనటువంటి సేవగా ఉండడానికి నా ప్రభువా ఈ నిర్ణయం తీసుకుంటున్నాము నా ప్రభువా. ఇవన్నీ ఒక మాతృకారణంగా ఆ రోజుల లోకములు మరియా ఏ రీతికైతే ఈ లోకానికి లోకరక్షకుడు తీసుకొని వచ్చింది, మదర్ తెరీసా లోకానికి ఒక తల్లిగా ఏ రీతిగా ఉండదు ప్రభువా. మేము కూడా అనేక ఒక మాతృకారమైనటువంటి తల్లులముగా ఉండడానికి నీ కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.